దీనికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కవిత మాట్లాడింది ఇందా మీరు చెప్పినట్టు అది అసంబద్ధమైన మిగతా విషయాలన్నింటి మాత్రం కవిత నిజాలే మాట్లాడింది అనేది బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులు బయటికి ఓపెన్గా చెప్తున్నమాట. కవిత కావుడే నిజాలు మాట్లాడారు అన్నది. అంటే కవిత గారు నిజాలు మాట్లాడారు అని అంటే ఇందాక మనం చెప్పినట్లుగా తండ్రి అమాయకుడు కాదు. కేసీఆర్ గారికి ఉన్న రాజకీయ చాణక్యత, కేసీఆర్ గారికి ఉన్నటువంటి బలము, ఆ శక్తి, పొలిటికల్గా ఉన్నటువంటి ఆ శక్తివంతుడు ఆయన. మరి ఆయన చుట్టూతా అంత జరుగుతూ ఉంటే ఆయనకు తెలియకుండా ఉండిద్దా, లేక ఆయన ఆ విధంగా వదిలేస్తాడా? కేటీఆర్ గారు అంత అమాయకుడా? కేటీఆర్ గారు నోట్లో ఏలు పెట్టుకొని ఉంటే, కేసీఆర్ గారు మౌనంగా ఉంటే మరి వీళ్ళందరూ ఇలా చేస్తారా? అంటే చెప్పేదానికి అతికెట్టుగా ఉండాలి. ఏదైనా చెప్తే అతకాలి. ఆ చెప్పింది అతకకుండా ఉంటే దానికి విలువ ఉండదేమో అనిపిస్తుంది. ఎలాగంటే హరీష్ రావు గారి వెనకాల వీళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంటారు. జనరల్గా అది సాధ్యమయ్యే పనేనా? సరే, ఆమె ఆరోపణలే సరే నిజం అనుకుందాం. హరీష్ రావు గారు అట్లాగే సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు హరీష్ రావు గారు సీఎం గారు కలిసి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళారని ఆరోపణ కూడా చేశారు. సరే, అది నిజమే అనుకుందాం. మరి నిన్న సిబిఐ రిపోర్ట్లో మరి సిబిఐకి ఎందుకు ఇచ్చారు? మరి సిబిఐకి కేసీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారు దానికి బాధ్యులు కదా, మరి ఎందుకు ఇచ్చారు? మరి ఇవ్వకుండా ఉండొచ్చు కదా. అంటే ప్రతి అంశానికి, అంటే ఒక అంశానికి ప్రతి అంశానికి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ తను ఫుల్ఫిల్ చేసేట్టుగా చెప్పగలిగితే కొంత బాగుండేదేమో. సరే, తను చెప్పినటువంటి వాటికి భవిష్యత్తులో కూడా తను ఇంకా క్లారిటీ ఇస్తానంటుంది. సరే, దీంతో పాటు ఆర్థికపరమైనటువంటి వివాదం కూడా తను లేవనెత్తుతా ఉంది. ఆర్థికపరమైన వివాదం అంటే మొత్తం సంతోష్ రావు గారి చుట్టూతో ఆర్థికపరమైన వివాదాన్ని లేవనెత్తుతుంది. 750 కోట్ల రూపాయల పంచాయతీ వెల్లాసు మోకిలా ప్రాజెక్ట్స్లో, దాంట్లో సంతోష్ రావు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇట్లా వీళ్ళందరూ ఉన్నారని కూడా ఇంకొక ఆరోపణ చేశారు. అది కూడా చాలా బిగ్ ఇష్యూ అన్నట్టు. గ్రీన్ ఎనర్జీ అని ఒక ప్రోగ్రామ్ పెట్టి అందరూ సెలబ్రిటీస్ చేత మొక్క నాటించి అందులో మొత్తం ఫారెస్ట్ సంబంధించి మొత్తం ల్యాండ్స్ ని గ్రీన్ ఎనర్జీ విషయంలో కూడా మనం కూడా మొక్క నాటాం. మనకు కూడా ఆయన సంతోష్ రావు గారు ఏదో సర్టిఫికేట్ పంపించి ఆయన కూడా అభినందిస్తూ చెప్పాడు. సరే, అది ఒక మంచి ఉద్దేశం. గ్రీన్ ఎనర్జీలో జరిగిన కుట్రేందో మనకు తెలియదు, కానీ గ్రీన్ ఎనర్జీలో సంతోష్ రావు గారు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని సంతోష్ రావు గారు తీసుకున్నటువంటి అంశం సంతోషకరమైన విషయం. ఎందుకంటే అది నేషనల్ వైడ్గా ప్రాచుర్యం పొందింది. సరే, దాంట్లో కుట్ర జరిగిందనంటే అప్పుడు ఆ రోజు కవిత గారు ఆ రోజు చెప్పు ఉండాలి. నవీన్ రావు గారు దీని వెనక కుట్ర, అదే సంతోష్ రావు గారు వీళ్ళందరూ ఉన్నారని చెప్పిన ఆ రోజు మాట్లాడారు కదా, అప్పుడు చెప్పు ఉండాలి. ఇప్పుడు చెబితే ఎట్లా? అంటే ఈ వెనక టార్గెట్ చేయటం వెనక తను సరిగ్గా ఆ బాణం ఎటో వెళ్ళి తగలాల్సింది ఎటో టర్న్ చేసి ఎటో తిప్పిందా అని అనిపిస్తుంది. దీంట్లో ఆర్థిక వివాదాలు కూడా ఉన్నాయా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సరే, ఒకసారి తన మాట్లాడినటువంటి బైట్స్ని ఒకసారి ప్లే చేయండి. కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి నరక అంటిందంటే మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిలాల. ఏడుకేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా? హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్. అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారు అన్నా నాకు దేవుడు సంతోష్ అంటాడు. అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగ్, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగ్ 100% రేవంత్ రెడ్డి గారితో, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో, పైన బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్ లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు. సరే, ఇప్పుడు వారు మాట్లాడారు కదా. ఇప్పుడు నిన్న మనం అడిగాం మెగా కృష్ణారెడ్డి గారు లేకపోతే మెయిల్ కంపెనీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని. నిన్న ఏమైనా కాళేశ్వరంలో అవినీతి విషయంలో కాంట్రాక్టర్గా తన పేరును తీసుకొచ్చారు. ఈరోజు ఏమన్నా మోకిలాలో జరిగినటువంటి విల్లా ప్రాజెక్టులో కూడా 750 కోట్ల జరిగింది అనేది సంతోష్ రావు గారు, నవీన్ రావు గారు, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారి పాత్ర ఉంది. వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక పెద్ద మోసము. దీనికి సంబంధించి భవిష్యత్తులో చాలా పూర్తిగా బయట పెడతాను, అతి పెద్ద స్కామ్ జరుగుతుందని చెప్పారు. అంటే ఈ నిన్న కృష్ణారెడ్డి గారి పేరు తీసుకొచ్చారు.
ఈరోజు కృష్ణారెడ్డి గారి పేరు తీసుకొచ్చారు, మెగా కృష్ణారెడ్డి గారి పేరు. ఏమై ఉంటుంది? ఎందుకు నిన్న ఈరోజు తీసుకురావటం వెనక కారణాలు ఏంటి? ఇదొక్కటే సబ్జెక్ట్ ఉందా? ఇంకా మిగిలిన సబ్జెక్టులు లేవా? మిగిలినటువంటి వాటివి లేకుండా ఇదొక్కటే కృష్ణారెడ్డి గారిదే ఉందా అంటే కృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేస్తుంది. ఎందుకు మెగా కృష్ణారెడ్డి గారిని కవిత టార్గెట్ చేస్తుంది అనేటువంటి విషయం కూడా చర్చ జరపాలి అంశం. మరి దీంట్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉండటం వలనే తను ఈ రకంగా టార్గెట్ చేస్తుందా? మరి ఇప్పుడు ఆ మోకిల ప్రాజెక్టు మరి ఇప్పుడు వివాదంలోకి వెళ్తుందా? మరి దానిపైన తెలంగాణ ప్రభుత్వం మరి ఏమైనా ఎంక్వైరీ చేస్తుందా? లేక దీనికి సంబంధించి ఇంకా మరిన్ని నిజాలను బయటపెడతానంటున్నటువంటి కవిత మరి ఇంకేమైనా నిజాలను బయటపెడుతుందా? నవీన్ రావు గారు ఎమ్మెల్సీ, నేను సంతోష్ రావు గారు నాకు ఫ్రెండ్ అని అంటారు. హరీష్ రావు గారిది ఒక గ్యాంగు, సంతోష్ రావు గారిది ఒక గ్యాంగు అని అంటారు. జనరల్గా పొలిటికల్గా ఒక రూట్లో ఎవరైనా ఒకటి వస్తే ఆ టీం వాళ్ళతో కన్సర్న్ అయి ఉంటారు. ఫైనల్గా నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. మరి కేటీఆర్ గారికి ఒక గ్యాంగ్ ఉంటుంది, కవిత గారికి ఒక గ్యాంగ్ ఉంటుంది, అట్లాగే వాళ్ళిద్దరు కూడా ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ 4 పిల్లర్స్ కదా. కేసీఆర్ గారు పైన కూర్చోనంటే వీళ్ళిద్దరు 4 పిల్లర్స్ అనుకుంటే మరి అలాగా ఎవరో ఒక నాయకత్వంతో కన్సర్న్ అయి ఉంటారు. బట్ తను అట్లా చెప్పని అంటే ఇక్కడ మనం కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి వెరీ క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. దాంట్లో పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవు. వాళ్ళకి మనకంటే చాలా ఎక్కువ తెలుసు సమాచారం. అందుకని మరి అది కూడా క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది. మరి అది కూడా తను చెప్పలేదు. మరి రేపేమైనా మరిన్ని అంశాలు చెప్తారేమో. అంటే తను చేసినటువంటి వాటికి ఆధారాలు చూపించటం అనేటువంటిది అవసరం. ఎందుకు అనంటే తను చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ అంటే సస్పెండ్ అయిన తర్వాత, తను పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన తర్వాత తను ఇప్పటి వరకు ఎటో వదులుతాం అనుకున్నటువంటి బాణం ఒక్కసారిగా డైవర్ట్ అయ్యి ఇంకొకరి మీదకి వెళ్ళి తగులుతున్నటువంటి నేపథ్యంలో మరింత స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కవిత గారి మీద ఉంది. అప్పుడు ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మటం లేదు. కవిత గారు చేసినటువంటి ఆరోపణల వలన ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని కోకట వేళ్లతో పికిలించి వేసేటువంటి పరిస్థితిని కవిత క్రియేట్ చేసింది. అంటే అవినీతి మరకలు, అవినీతి కంపు ఏదైతే ప్రజలు భావించారో, ప్రజలు ఆరోపణలు చేశారో, లేదా గత పార్టీలు ఆరోపణలు చేసినాయో అవినీతి సామ్రాట్లుగా ఉన్నారనేటువంటిది వాటన్నిటికీ తను బలం చేకూరుస్తుంది. ఆ ఆరోపణలన్నిటికీ తను ఆధారాలను చెప్పబోతుంది. వాటన్నిటినీ తను ధృవీకరిస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? అందుకనే ఈ అంశాలు ఉండబట్టే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బయట ఒకసారి ప్లే చేయండి. పక్కన చూస్తారు 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాలలో తేడా వచ్చి బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకుంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? మామూలుగా తాట తీయటం అనేది ఒకటి ఉండిద్ది మనకి. మాటలతో తాట తీయటం అనేది అది రేవంత్ రెడ్డి గారికి ఇది అయింది. బట్ ఆయనకి కలిసి వచ్చింది రాజకీయంగా. ఈ పరిణామాలు జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతైతే అవినీతి అంటుతుందో, ఎంతైతే డ్యామేజ్ అవుతుందో అంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ మారుతుంది. అది రేవంత్ రెడ్డి గారికి బలంగా మారుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ చాలా క్రియాశీలకంగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బలంగా వెళ్తుంది. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ ఆరోపణలు, ఈ కుటుంబ వివాదాలతో థర్డ్ ప్లేస్కి ఆటోమేటిక్గా జారిపోయింది అని అనుకోవాలి. బండి సంజయ్ కూడా బండి సంజయ్ గారు బయట ప్లీజ్. అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది.
కొరల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసిరు, వీళ్ళు వాళ్ళని తింటారు, వాళ్ళు వీళ్ళంటారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉరుగుతుందా? మీరు కొత్త పాయింట్ తీశారు. ఆ స్కాములన్నీ పంచాయతీలు తీయాలి, కానీ దీనివల్ల ఏంటి ఉపయోగం? వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో పంచుకునే దగ్గర టార్గెట్టే విభేదాలకు కారణం అన్నారు. బట్ ఏదైనా పొలిటికల్గా ఆ స్పేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది డిబేట్ అయ్యేటువంటి అంశమే. చూద్దాం మరి ఏం జరిగిందో. సుధాకర్ ఉన్నట్టున్నారు. సుధాకర్, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి అంటే రాజీనామా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా, ఎమ్మెల్సీకి రాజీనామా, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తుంది అని అనుకుంటే, కానీ బాణం మాత్రం గురిపెట్టినటువంటి బాణం మాత్రం సైడ్ అయిందా? కొంచెము అది ఎక్కడికో వెళ్ళాల్సిన బాణం ఎక్కడికో వెళ్ళి తగిలిందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఏంటి, ఏమై ఉంటుంది? వ్యూహం ఉంటుంది తన దగ్గర. ఏదో వ్యూహం లేకుండా అయితే ఇలా ఊరక ఆరోపణలు ఉండవు. ఏమై ఉంటుంది? లక్ష్యాన్ని నిర్దేశించకుండా కవిత అనే బాణం ఎక్కడెక్కడో తిరుగుతుందనే చర్చ అయితే జరుగుతుంది సార్. మీరు ఇంతకుముందు మనం విన్న 2 బయటలు, ఒకటి రేవంత్ రెడ్డి బయట, మరొకటి స్వర్ణ సంజయ్ బయట. ఈ 2 బయటలు చూసిన తర్వాత ప్రత్యర్థి పార్టీలకు మాత్రం గొప్ప ఆయుధాన్ని అందించింది కల్వకుంట్ల కవిత. ఆ ఆయుధాన్ని పట్టుకొని 2 పార్టీలు బీఆర్ఎస్ ని ఇంకా మరింతగా డ్యామేజ్ చేయాలో అంతగానో డ్యామేజ్ చేయగలుగుతారు. అయితే కల్వకుంట్ల కవిత చెప్తున్న అంశాలకి ఒకటి పొంతన ఉండట్లేదు సార్. ఇంతకుముందు మీరు చాలా విషయాలు చెప్పారు. అందులో ఈటల రాజేందర్ బయటికి పోవడానికి కారణం హరీష్ రావు అన్నారు. అదే ఈటల రాజేందర్ని మళ్ళీ గెలిపేయడానికి కారణం హరీష్ రావు అంటుంది. ఈ 2 ఎక్కడ టాలీ అయితే సార్? బయటికి పంపించిన ఆయన మళ్ళీ గెలవకుండా చేస్తాడు. అంటే ఆమె మాట్లాడుతున్న మాటలు చాలా వరకు పొంతన ఉండట్లేవు. ఎందుకు ఆమె ఇలా మాట్లాడుతుంది? ఆమెకొక ఉంటది పొలిటికల్ గా ఏదో ఒక అంబిషన్ అయితే ఉండి ఉంటది, రాజకీయంగా ఏదో ఒకటి సాధించాలనే తపన కోరిక అయితే ఉండుంటది. ఆ తపన కోరికనే ఆమెను ఇవి మాట్లాడడానికి ప్రేరేపిస్తున్నాయనే ఒక చర్చ కూడా ఉంది. కానీ ఆ తపన కోరికను లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రయాణించే ప్రయాణం ఇది కాదనే చర్చ కూడా జరుగుతుంది సార్. ఆమె ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తెలుగుదేశం నుంచి బయటికి రావడానికి ముందు నుంచి కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించే వరకు అనేక అంశాలకు హరీష్ రావు పార్టీకి చేసిన వ్యవహారాలు, పార్టీకి చేసిన నష్టం అంటూ ఆమె చెప్తుంది. హరీష్ రావు పార్టీకి నష్టం చేశాడు, పార్టీకి ఇవన్నీ చేశాడంటే హరీష్ రావు పార్టీకి నష్టం చేస్తే కేసీఆర్ ఊరుకునే రకం కాదు. కేసీఆర్ తెలియకుండా చీమ కూడా చిట్టుకుమన్నది ఆ పార్టీలో. కేసీఆర్ తెలియకుండా ఏం వ్యవహారం జరగదు. నిజంగా హరీష్ రావే ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలుగా పార్టీకి నష్టం చేస్తే కేసీఆర్ అంతగా హరీష్ రావును మోయడు, తలకెక్కించుకోడు. హరీష్ రావు అనే వ్యక్తిని పార్టీకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో కేసీఆర్ తెలుసు. ఆయనను ఉపయోగించుకునే ఇప్పటికీ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. మొట్టమొదటిగా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ మంత్రి పదవులు తీసుకున్నప్పుడు కూడా హరీష్ రావు ఎమ్మెల్యే కాకపోయినా మంత్రిని చేశాడు కేసీఆర్. అంటే హరీష్ రావుకున్న ప్రాధాన్యత ఇది. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ చాలా పద్ధతిగా ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా వ్యవహారం నడుపుతున్నాడు. కేటీఆర్కి ఏ పాత్ర ఇవ్వాలి, కుమారుడు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారాన్ని ఆయన కట్టుబెట్టట్లేదు. అదేవిధంగా హరీష్ రావుకి ఏ పాత్ర ఇవ్వాలి ఆ పాత్ర ఇస్తున్నాడు. సంతోష్ రావుకు ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకు ఇస్తున్నాడు. రాజ్యసభ సభ్యుల్ని మందుగోలు ఇవ్వడం కోసమే అన్నాడు, అదే చేస్తున్నాడు. ప్రత్యక్ష రాజకీయాలకు ఎక్కడ సంతోష్ రావును రానియాడు కేసీఆర్. ప్రతి విమర్శలు కానీ ఆరోపణలు ప్రతి ఆరోపణలకు కానీ సంతోష్ రావు ఎక్కడ బయటికి రాడు. కల్వకుంట్ల కవిత దారి తప్పింది కాబట్టి ఇప్పుడు సస్పెండ్ చేశాడు. అంటే ఒక బీఆర్ఎస్ అధినేతగా ఎవరిని ఎక్కడ వాడాలి, ఏం చేయాలనేది కేసీఆర్ కు తెలుసు. జగదీష్ రెడ్డిని ఎక్కడ వాడాలో అక్కడ వాడించారు, ఆయన ఎక్కడ ప్రయోగించాలో అక్కడ ప్రయోగించాడు. ఆయన రాజకీయ ఫ్యూచర్ ఏందనేది కూడా అందరూ తెలుసు. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ ఎగిరిన ఆర్మూర్ జీవన్ రెడ్డి లాంటి వారు వీరందరూ కూడా ఏమయ్యారో తెలుసు. అంటే జగదీష్ రెడ్డిని కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడారు. ఇవాళ ఎవరితో మాట్లాడించింది సార్? ఆయన నిరంజన్ రెడ్డితో మాట్లాడించిండు. నిరంజన్ రెడ్డి చాలా పొలైట్ గా పద్ధతిగా మాట్లాడుకుంటూ వచ్చాడు. కల్వకుంట్ల కవిత నా కూతురు కంటే వయసు పెద్ద, నా చెల్లి కంటే వయసు చిన్న, కాబట్టి కల్వకుంట్ల కవిత ఏమైనా పునరాలోచన చేసుకొని వస్తే చూద్దాం, ఆలోచిద్దాం అనే టైప్ లో ఈయన మాట్లాడారు సార్ నిరంజన్ రెడ్డి. అంటే ఎవరిని ఎక్కడ ఎప్పుడు వాడాలి అట్లా కాదు సుధాకర్, పునరాలోచన చేద్దామంటే ఇట్లా హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద అన్ని ఆరోపణలు చేసిన తర్వాత, అన్ని ఇది చేసిన తర్వాత మళ్ళీ ఎలా చేయటం అని అంటే ఆరోపణల్ని తను లోపలికి తీసుకొని వాళ్ళిద్దరిని బయటికి పంపించటమా? కల్వకుంట్ల కవిత ఇంత సీరియస్ ఆరోపణలు చేసిన తర్వాత ఎక్కడ హరీష్ రావు బయటకు వచ్చి మళ్ళీ ప్రత్యారోపణలు చేయకుండా సంతోష్ రావు ఎక్కడ బయట ఏం అంటే జనరల్ గా ఆయన 6 అడుగులు బుల్లెట్ అయ్యాడు అని అంటేనే ఆయన చాలా ఇట్లాంటి వాటిలో చాలా చాణక్యతతో ఉంటాడు, రాజకీయ వ్యూహం తెలుసు. తను చేసిన కామెంట్లకు తను వర్షం ఇస్తే తను
వాటికి సమాధానం చెప్పుకుంటే తను రాజకీయ వ్యూహంగా దెబ్బతింటాడు, అందుకని మాట్లాడ్డా ఆయన జనరల్గా. సరే స్థాయి తగ్గించుకున్నట్టు అవుతుంది కాబట్టి కవితకు ఆయన సమాధానం చెప్పాడు సార్. చెప్పకపోవచ్చు. ఆయన మౌనం చాలా ప్రమాదకరమైంది. మౌనం అనేది ప్రత్యర్థులను చాలా దెబ్బతీస్తుంది, మరింత ఇరిటేషన్ గురి చేస్తుంది, అసహనానికి గురవుతారు, మరిన్ని వ్యాఖ్యలు చేస్తారు, చేసి తాను తీసుకున్న గోతులో తానే పడతారు. రాజకీయాల హత్యలు ఉండవు కదా సార్, ఆత్మహత్యలే అదే జరుగుతాయి. ఆయన మౌనమే చాలా ప్రమాదం అని చెప్పొచ్చు సార్. ఓకే సరే చూద్దాం సుధాకర్. అంటే ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అదే బాణం కరెక్ట్గా వెళ్తుంటే ఇప్పుడు షర్మిలా ఉన్నారు, డైరెక్ట్ వాళ్ళ అన్నకి ఎక్కువ పెట్టారు బాణం. ఇక్కడ ఏమన్నా యాక్చువల్గా కవిత నిన్నటి వరకు వాళ్ళ అన్నకి ఎక్కువ పెడుతుంది బాణం అనుకున్నారు, కానీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లోకి వస్తే బాణం డైవర్ట్ అయింది. చూడాలి ఏం జరిగిద్ది అనేది.